వెజ్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చేస్తున్నాను. అప్పుడప్పుడు మనకు పిజ్జా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు చీజ్తో ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. బ్రెడ్ మాడిపోయింది అనుకునేరు, క్రిస్పీగా చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని స్వీట్ కార్న్ క్యాప్సికమ్ తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ బయట అయితే అలానే పెడతారు, కాకపోతే మనకు కొంచెం క్రిస్పీగా ఉండడానికి అవి ఫ్రై చేసుకుంటున్నాను. బ్రెడ్ పైన ఒక సైడ్ మైనీస్, ఒక సైడ్ టమాటా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచి బ్రెడ్ పైన పెట్టుకున్న తర్వాత చీజ్ని తీసుకొని అది కూడా దానిపైన పెట్టుకొని రెండు ఫోల్డ్ చేసుకొని ప్యాన్ పైన గీ వేసుకొని బటర్ అన్నీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.